ఇప్పుడు మనం చైల్డ్ రైట్స్కి సంబంధించిన కమిషన్ సంబంధించిన యాక్ట్ని తెలుసుకుంటాం. ఈ కమిషన్ టైటిల్ ఏంటంటే ద కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైల్డ్ రైట్స్ సంబంధించిన కమిషన్స్ని నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా పిల్లలకి వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే రక్షించడానికి, ప్రమోట్ చేయడానికి, వాటిని ఫుల్ఫిల్ అయ్యేలా చేయడానికి ఈ కమిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. దీంతో పాటుగా ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించిన ఏవైనా వైలేషన్స్ జరుగుతున్నప్పుడు తద్వారా చైల్డ్ రైట్స్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి అందులో స్పీడీ ట్రయల్స్ అయ్యి ఆ చైల్డ్కి సరైన న్యాయం జరిగేలాగా చూడడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ కమిషన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లోని స్టేట్ లెవెల్లోని కమిషన్స్ని ఏర్పాటు చేసి చైల్డ్ రైట్స్ని రక్షించడం, అలాగే చైల్డ్ రిలేటెడ్ లాస్ కానీ పాలసీస్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్న దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం. నెక్స్ట్ ఈ చైల్డ్ అబ్యూజ్ కానీ చైల్డ్ని పీడింపబడడం అంటే ఎక్స్ప్లాయిటేషన్ కానీ లేదా వాళ్ళకి సంబంధించిన హక్కుల్ని వైలేట్ చేసినప్పుడు వాటిని అడ్రస్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవడం. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అవి లేదా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో చూడడం. నెక్స్ట్ ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించిన అంశాలని ప్రమోట్ చేయడము, వాటి మీద అవగాహన కల్పించడము, ఒకవేళ ఏదైనా మేజర్ చైల్డ్ వైలేషన్ ఎక్కడైనా జరిగినట్లయితే ఎవరో కేసు పెట్టకపోయినా దాన్ని సూమోటోగా అంటే స్వతంత్రంగా వాళ్ళే తీసుకొని తగిన యాక్షన్స్ తీసుకోవడం అనేది ఈ కమిషన్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా వచ్చిన కమిషన్స్ చేస్తాయి. ఇందులో కీ ప్రొవిజన్స్ ఏంటి, ఈ యాక్ట్లో కీ ప్రొవిజన్స్ ఏంటి, కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్లో కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఇక్కడ చైల్డ్ అని ఎవరిని కన్సిడర్ చేస్తామంటే బిలో ద ఏజ్ ఆఫ్ 18 years 18 సంవత్సరాల వయసు లోపు ఉన్న ఎవరినైనా సరే చైల్డ్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ రెండోది కమిషన్ ఏం చేస్తుందంటే నేషనల్ లెవెల్లోని రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అలాగే దీన్ని ఈ యాక్ట్లో సెక్షన్ 3 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఎన్సిపిసిఆర్ని. అలాగే స్టేట్ లెవెల్లోనైతే ఎస్సిపిసిఆర్ని సెక్షన్ 17 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్సిపిసిఆర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇందులో చైర్పర్సన్గా చైల్డ్ వెల్ఫేర్ మీద కానీ ప్రొటెక్షన్కి సంబంధించి కానీ ఎవరికైతే విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ ఎన్సిపిసిఆర్కి చైర్మన్గా ఉంటారు. అలాగే ఈ చైర్మన్తో పాటు 6 members కూడా ఉంటారు. ఈ 6 members-లోని అట్లీస్ట్ 2 women ఉండాలి, కనీసం 2 women ఉండాలి. 2 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ 2 కన్నా తక్కువ ఉండకూడదు. టోటల్గా 7 అవుతున్నారు. నెక్స్ట్ ఈ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్కి దేనిలో ప్రావీణ్యం కలిగి ఉండాలంటే ఎడ్యుకేషన్లో కానీ చైల్డ్ హెల్త్ కానీ అలాగే జువైనల్ జస్టిస్కి సంబంధించి కానీ చైల్డ్ సైకాలజీ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ వీటికి సంబంధించిన అంశాల మీద వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈ మెంబర్స్ కానీ చైర్పర్సన్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 years. 3 years వరకు మాత్రమే వాళ్ళు ఆఫీస్లోనే ఉంటారు. మరి ఈ ఎన్సిపిసిఆర్ ఎస్సిపిసిఆర్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మనం అంతకుముందు ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ లెవెల్లోని నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషను, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషను ఎలా అయితే ఫంక్షన్స్ ఉంటాయి ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇందులో ఏం చేస్తాయంటే ఫస్ట్ మానిటరింగ్ అండ్ రివ్యూ అంటే కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా ఇంప్లిమెంట్ ఆర్టీఐ యాక్ట్ అలాగే అదర్ చైల్డ్ రిలేటెడ్ లాస్ అన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏవైనా ఎస్కేప్ అవుతున్నారా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది మానిటర్ చేస్తుంది. ఈ 2 కమిషన్స్ కూడా మానిటర్ చేస్తాయి. అలాగే
ఈ గవర్నమెంట్కి పాలసీ పరమైన డెసిజన్స్ ఏవైనా చేంజ్ చేయాలన్న దాన్ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడైనా చైల్డ్ వైలేషన్ జరిగినట్లయితే వాటిని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీని స్టార్ట్ చేస్తాయి ఎన్సిపిసిఆర్ అండ్ ఎస్సిపిసిఆర్. అండ్ అడ్వకసీ అండ్ అవేర్నెస్ అంటే ఇందులో చైల్డ్ రైట్స్ ఎక్కడైనా ఏవైనా వైలేషన్ జరుగుతున్నప్పుడు వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలన్న దాని గురించి ఇవి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన రీసెర్చ్, ట్రైనింగ్ వర్క్షాప్లు నిర్వహించి ఎప్పటికప్పుడు ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించిన వాటి మీద ప్రజలకి అవగాహన కల్పిస్తాయి. నెక్స్ట్ లీగల్ అథారిటీ. దీనికి సివిల్ రైట్స్కి సంబంధించిన సివిల్ కోర్ట్ లాగా కొన్ని రైట్స్ కూడా ఉంటాయి. ఈ రైట్స్ ప్రకారం ఎక్కడైనా వైలేషన్ జరిగినప్పుడు సమన్స్ కూడా జారీ చేసి ఆ విట్నెస్లు అటెండ్ అయ్యేలా చేసి ఎక్కడైనా డాక్యుమెంట్స్ని డిమాండ్ చేయడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ ఎన్సిపిసిఆర్కి, ఎస్సిపిసిఆర్కి రైట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టుని కానీ, హైకోర్టుని కానీ అప్రోచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎప్పటికప్పుడు యాన్యువల్ రిపోర్ట్స్ని, అంటే ఈ చైల్డ్ రైట్స్ సంబంధించిన స్టాటిస్టిక్స్ని, డేటాని ఎంతమంది ఈ పోక్సో యాక్ట్లో నమోదయ్యారు, ఎంతమంది జువెనైల్ జస్టిస్ యాక్ట్లో బలయ్యారు, ఇలాంటివన్నీ కూడా రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత వాటిని పార్లమెంట్లోని, స్టేట్ అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీలోని ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ చైల్డ్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి యాక్ట్ ప్రకారం సెక్షన్ 25 ప్రకారం ప్రత్యేకంగా చిల్డ్రన్ కోసం కోర్ట్స్ ఏర్పాటు చేస్తారు. ఈ కోర్ట్స్ వల్ల ముఖ్యంగా జరిగే న్యాయం ఏంటంటే స్పీడీ ట్రయల్స్. ఇవి సంవత్సరాల తరబడి ఈ తీర్పులు ఉండిపోకుండా ప్రత్యేకంగా చిల్డ్రన్కి సంబంధించిన కేసులన్నీ కూడా స్పీడీ ట్రయల్స్ అయ్యి చైల్డ్కి తగిన న్యాయం జరుగుతుంది. ఈ కోర్టులు కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్ని ఫాలో అవుతాయి. నెక్స్ట్ నోటబుల్ ఇనిషియేటివ్స్ బై ఎన్సిపిసిఆర్ ప్రకారం కొన్ని ఇనిషియేటివ్స్ ఏం జరిగాయంటే ఇవి ఎప్పటికప్పుడు పోక్సో యాక్ట్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉంటాయి. అలాగే కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్న చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా చైల్డ్ రైట్స్ వైలేషన్ కానీ లేదా ట్రాఫికింగ్ కానీ జరిగినప్పుడు ఆ మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి. చైల్డ్ లేబర్ మానిటరింగ్ని చేస్తూ ఉంటాయి, రైడ్స్ చేస్తాయి, వాళ్ళని రెస్క్యూ చేసి తగిన రిహాబిలిటేషన్ కూడా చేస్తూ ఉంటాయి. అలాగే స్కూల్లోని చైల్డ్ డ్రాప్అవుట్స్ని మానిటర్ చేస్తాయి. నెక్స్ట్ కీ ఫోకస్ ఏరియాస్లో ఆర్టీ యాక్ట్ చక్కగా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో మానిటర్ చేస్తాయి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాయి. హెల్త్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్కి ఎక్కడైతే మాల్న్యూట్రిషన్కి ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళని